Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. సంక్రాంతి అంటే అల్లుళ్ళ పండగ అని అంటారు కదా. కొత్తగా పెళ్ళై చాలా సంవత్సరాలైనా సరే ఖచ్చితంగా సంక్రాంతికి అల్లుడు ఇంటికి రావాలి అని చెప్పి ఒక రూల్ అయితే పెడతారనమాట. ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. కానీ ఈ సంక్రాంతి మాత్రం మా ఇంట్లో చాలా స్పెషల్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మా హస్బెండ్ ఫస్ట్ టైం సంక్రాంతికి మా ఇంటికి వచ్చారు. ఇంతకుముందు యాజ్ యూ నో మేము యూఎస్లో ఉండేవాళ్ళము. అండ్ తనకి వర్క్ పరంగా చాలా బిజీగా ఉండి ఒక్కొక్కసారేమో హైదరాబాద్ వెళ్ళటం అని చెప్పి అట్లా ఎలానో కుదిరేది కాదు. కొంచెం ఇండియా వచ్చిన తర్వాత ఏంటంటే నేను సిద్ధు తిరుగుతూ ఉండేవాళ్ళము. అట్లా తనకి మిస్ అయిపోయింది అనమాట. ఇప్పటి వరకు కూడా రాలా. మా టీచర్ అమ్మగారు వంట, టీచర్ అమ్మగారి కూర. అండ్ మాకైతే పెద్ద పట్టింపులు ఉండవు. మా డాడీ ఎప్పుడు కూడా మీకు కన్వీనియంట్గా ఉండేటట్టు చూసుకోండి, ఏదైనా సరే దాని ప్రకారం వచ్చి వెళ్తూ ఉండండి అని చెప్తూ ఉండేవారు. నేను 5ంటికి వెళ్ళాను అనమాట మార్కెట్కి. నేను రాదు. పొద్దున్నే 5ంటికి వెళ్ళావా? ఏ మార్కెట్కి? గవర్నమెంట్ మార్కెట్ వెళ్ళి అక్కడ తీసుకొచ్చి అక్కడ జనం అయితే సండే అనేమో. అయితే అన్నారు కదా మామగారు మీరు ఎందుకు వచ్చారు, మిమ్మల్ని తోడు మీరు పడిపోతారు, అయినా మీరు ఎందుకు వచ్చింది అని. మా అమ్మగారి గురించి వాళ్ళకి తెలియదు కదా పాపం. అయితే మా అమ్మగారు అందరినీ పడదోసుకున్నారు. ఒక ఆయన అన్నారు కదా ఎందుకమ్మా మీరు వచ్చారు అని అన్నారు. అంటే బాబోడు తెస్తే నాకు నచ్చదండి, తెలియదు కదా అందుకే నేను వచ్చాను అని అన్నా. అంటే మీది అమెరికా నుంచి వచ్చారా అన్నాడు. అమెరికా నా బంధం విజయవాడేనన్నా. నిన్ను చూసి ఎందుకు అమెరికా అంటున్నారు? నడుస్తున్నావు తెగిపోతావు, జాగ్రత్త ఎక్కడ అని అన్నారు. నేను పడడం నేను వైశాఖ్ ఏడిపిస్తుందిరా. కొత్త పొయ్యి. కొత్త పొయ్యా ఇది? పాతది 1500. ఏమైంది పాత పొయ్యి? ఏమైంది? పని చేయట్లా. ఇట్లా ఉండేదానికన్నా స్టీల్ వస్తాయి, అవి బాగుంటున్నాయి అంట. ఏంటది స్టీల్ పొయ్యా? అవును, వాటర్ కలుపుతారుగా. వాటర్ ఫుల్ గా తీసేసి వాటర్ కలుపుతారు. చిన్నరి చైర్ వేసుకుని కూర్చోండి. రండి రండి, అక్కడ కూర్చొని చైర్ వేసుకుని. నేను చూడలే. 2 గిన్నెలు వేసాం. 2 గిన్నెలు వేసాం సరిపోతాయి. అవునా అమ్మా, టొమాటో వేయరు కదా, ఊరికే వేసారా? ఓకే. అవును అత్తయ్య 3 గిన్నెలు వేస్తారు. 2 గిన్నెలు 3 గిన్నెలు. ఇక్కడ ఒకటి విన్నారా, కొంచెం నీళ్ళు ఎక్కువ వేద్దామని చెప్పి ఇద్దరు అనుకొని మొత్తానికి పులావ్ని అయితే మెత్తగా చేసి పెట్టారు. తర్వాత అనుకుంటా ఉన్నారు మా మమ్మీ వీళ్ళిద్దరిని కలిపి తిడుతుందేమోనని చెప్పి ఏదో కవర్ చేస్తూ ఉన్నారు అసలు ఆ రోజైతే. పెద్దమ్మేమో అక్కడ స్టవ్ దగ్గర బయట ఉంది కదా, ఇక్కడ అమ్మేమో మా హస్బెండ్కి కుర్మా కూర చేస్తుంది. తను వెజిటేరియన్ కాబట్టి పొటాటో కుర్మా చేస్తున్నారు. యాక్చువల్గా పండగకి కూతురు ఇంటికి వెళ్తుంది కదా, అయితే మా వదిన వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట అసలు పండగకి. అందుకని మేము ఏం చేసాము, జస్ట్ భోగి ముందు రోజు అందరం కలిసి కనుమ పండగ చేసేసుకున్నాం. ఆ రోజు సండే వచ్చింది. అందుకని అమ్మ వాళ్ళు ఏం చేశారంటే కొద్దిగా కోకోనట్ రైస్ చేసి చికెన్ కర్రీ అండ్ ప్రాన్స్ కర్రీ చేశారు. మా హస్బెండ్ వెజిటేరియన్ కాబట్టి తనకి కుర్మా కూర ప్రిపేర్ చేశారు. చెన్నై నుంచి విజయవాడ జస్ట్ భోగి ముందు రోజే వెళ్ళామండి. ఇంకా నేను వెళ్ళేసరికి ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. హాయిగా నాకు కూడా వీడియో షూట్ చేయడం కుదిరిందనమాట. లేదంటే నేను కూడా ఏదైనా కొద్దిగా అయినా హెల్ప్ చేసేదాన్ని వంటలో, నాకైతే కుదరలేదు. ఇంకా అందుకని సరే నేను వడ్డిస్తాను అని చెప్పి కూర్చొని అందరికీ వడ్డిస్తూ ఉన్నాను. అప్పటికే పాప మా వదిన వాళ్ళు ఇద్దరూ చేస్తూ ఉన్నారు. పెద్దమ్మ మమ్మీ కూడా ఇంకా ఫుల్ టయర్డ్ అయిపోయారు. వాళ్ళు కూడా ఇంకొద్దిగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా భోంచేస్తాం అందరం కలిసి. మేము ఏం చేస్తామంటే మాది కిచెన్ చిన్నది కదా, అక్కడ కూర్చోవచ్చు కొంతమంది డైనింగ్ టేబుల్ మీద, కొంతమంది కింద అలా కూర్చొని తినచ్చు. కాకపోతే ఇలా రౌండ్గా కూర్చొని తినటం ఇష్టం బాగా. అందుకని చక్కగా హాల్లోకి తీసుకొచ్చేసి అందరం కలిసి ఇలాగ భోంచేస్తూ ఉంటాం. పెద్ద పండుగలు ఉంటాయి కదా, సంక్రాంతి, దీపావళి, దసరా, ఇలాంటి పండుగలప్పుడు మాత్రం మ్యాక్సిమం కలవడానికి ట్రై చేస్తాం.
నేను వెళ్తాను కదా హాలిడేస్కి, సో వదిన వాళ్ళు కూడా 1 or 2 days అట్లా నాతో స్పెండ్ చేసి ఆ తర్వాత వాళ్ళ పుట్టిళ్ళకి వెళ్తారు. వాళ్ళది కూడా విజయవాడే అనమాట, మొత్తం అందరిది విజయవాడే. సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది నేను వెళ్ళినప్పుడు అట్లా నాతో ఒకరోజు స్పెండ్ చేసి తర్వాత పండగకి వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి. బాగుంటుంది కదా అట్లా ఉంటే. వదిన వాళ్ళు మాత్రం నన్ను చాలా బాగా చూసుకుంటారు. అట్ ద సేమ్ టైం నేనైతే ఒక ఆడబడుచు అన్న ఫీలింగ్ అయితే నేను చూపించాను వాళ్ళ దగ్గర. నేను కూడా వాళ్ళకి ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ మాట చెప్తున్నాను, నేను మా ఇంటికి వెళ్తున్నా చక్కగా అక్కడ బాగా టైం స్పెండ్ చేశానంటే కారణం మా వదిన వాళ్ళే. వాళ్ళు చాలా సపోర్టివ్గా, కోఆపరేటివ్గా, ఫ్రెండ్లీగా ఉండబట్టే హ్యాపీగా అక్కడ ఉన్న 2-3 days నేను గడిపేసి రాగలుగుతున్నా. వాళ్ళందరికీ పెట్టేసి మేము కూడా భోజనం అది కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత కొంతసేపు గాసిపింగ్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో కొంతసేపు గాసిపింగ్, కొంతసేపు ముచ్చట్లు చెప్పుకోవటము, అంటే మంచి చెడు అన్నీ మాట్లాడుకుంటాం కదా ఆబ్వియస్లీ ఫ్యామిలీ కలిసిన తర్వాత. ఇంకా కబుర్లు అన్నీ అయిపోతూ ఉన్నాయి, ఒక పక్కన క్లీనింగ్ జరుగుతూ ఉంది. ఇంత చేసుకుంటాం కదా, క్లీనింగ్ మాత్రం అయ్యో అదొక పెద్ద టాస్క్ అనమాట. మళ్ళీ ఇక్కడ గిన్నెలన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టేసి ఇక్కడంతా తుడిచేసి కొంచెం లై డౌన్ అవుతాం కదా మళ్ళీ. సో దానికి సెట్ చేసి అంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు పడుకొని ఇంకా లేచి మళ్ళీ అమ్మ టీ పెట్టేసింది అందరికీ. సిద్ధు కూడా విజయవాడ అంటే చాలా ఇష్టము. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు బాగా అలవాటు అనమాట చిన్నప్పటి నుండి కూడా. ఎప్పుడు ఇంకా వాళ్ళ దగ్గరే ఉంటాడు విజయవాడ వెళ్తే. అసలు మా ఇంట్లో పడుకొని కూడా పడుకోడు వాడు, ఎప్పుడు వదినోళ్ళ దగ్గరే ఉంటాడు. మా వదిన చాలా డిఫరెంట్గా ఏదైనా చేద్దాము అని పువ్వులు మాల కడుతుంది కదా, సో ఐడియాస్ కోసం కొన్ని యూట్యూబ్లో చూసి చేస్తూ ఉంది. తనకు బాగా ఇంట్రెస్ట్ అనమాట, బొగ్గులు, పువ్వులు, మొక్కలు అన్నీ చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది. ఈవినింగ్ టీ తాగేసిన వెంటనే మేమైతే షాపింగ్కి వెళ్ళాము. మళ్ళీ ఇంటికి వచ్చి ముగ్గు వేయాలి, అందుకని కొంచెం ఎర్లీగా వెళ్ళేసి వచ్చేయచ్చులే అని వీళ్ళేం పువ్వులు కడతా ఉన్నారు. నేను మా హస్బెండ్ కలిసి బయటకు వెళ్ళాం. నేను నీరూస్కి వెళ్ళి ఒక డ్రెస్ తీసుకున్నాను, అది లేటర్ ఎప్పుడైనా వీడియోస్లో చూపిస్తా. మా మమ్మీ అయితే ఆ డ్రెస్ చూసి బ్యాడ్మింటన్ డ్రెస్లా ఉందని తిట్టింది. ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ముగ్గులు వేస్తున్నాము. మా ఇంటి ముందు ముగ్గు వేయాలంటే కొంచెం లేట్గానే స్టార్ట్ చేయాలి. త్వరగా స్టార్ట్ చేస్తే అటు ఇటు బైక్స్, కార్స్ తిరుగుతూ ఉంటాయి కదా, చక్కగా తొక్కుంటూ వెళ్ళిపోతారు. అసలు ఆ ముగ్గు ఉండనే ఉండదు. ఇంతకు ముందైతే తార్ రోడ్డు ఉండేది కదా, చక్కగా కళ్ళాపు చల్లి ముగ్గు వేసుకున్నా లేదా మట్టి రోడ్డు మీద మామూలుగా ముగ్గు వేసుకున్నా సరే ఉండేదేమో. ఇప్పుడు అసలు ఈ సిమెంట్ రోడ్డు వచ్చిన తర్వాత ముగ్గే ఉండట్లేదండి. ఒక్కొక్కసారి అయితే వీళ్ళకి విసుకొచ్చేసి చాక్ పీస్తో కూడా వేస్తున్నారు. ఈ ముగ్గు మా వదిన వేసింది, చాలా బాగుంది కదా. తను బాగా వేస్తుంది అనమాట ముగ్గులు, చెయ్యి కూడా బాగా తిరుగుతుంది, పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటుంది. కలర్స్ వేయటము ఇవన్నీ కూడా తనకి చాలా ఇంట్రెస్ట్. నేనేమో ఏదో కాళ్ళ నొప్పులు పడుతుందని టక్క టక్క ఒక ముగ్గు ఇట్లా వేసేసి సింపుల్గా వచ్చేసాను. ఇదంతా కూడా భోగి రోజు మార్నింగ్. అమ్మని చూస్తే ఎక్కలేని బద్ధకం వచ్చేస్తుంది నాకు. కొద్దిగా రిలాక్స్డ్గా లేట్గా లేచాను. లేచిన తర్వాత అమ్మ చక్కగా కాఫీ ఇచ్చింది. మా బ్యాక్ యార్డ్ అంటే నాకు ఎంత ఇష్టము. అసలు ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటే ఎన్నన్నా సరే పనులు చేసుకోవచ్చు, వాక్ చేయొచ్చు, కొంచెం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు అనిపిస్తుంది. అలాగే పని కూడా ఎక్కువే ఉంటుందండి, క్లీనింగ్ పని. మొక్కలు ఉంటే వాటర్ చేయాలి, సో ఎంత సుఖం ఉంటుందో అంత కష్టం కూడా ఉంటుంది. కాఫీ తాగుతూ కొన్ని పువ్వులు కోసుకొచ్చి చిన్న చిన్న వేజెస్ ఉన్నాయి అమ్మ దగ్గర, వాటిల్లో వాటర్ పోసేసి పువ్వులు పెడుతూ ఉన్నాను. పండగ కదా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఇట్లా చేస్తూ ఉంటా. అమ్మ అయితే అసలు ఇప్పుడు ఇట్లా ఏది కూడా చేయటం లేదు. తను నా చిన్నప్పుడు బాగా చేసుకునేది, అన్నీ డెకరేటివ్గా ఉంచుకునేది, చక్కగా ఇంట్లో తనకి నచ్చినవి కొని పెట్టుకోవటం అలాంటివన్నీ చేసేదన్నమాట. ఇంక ఇప్పుడు అదేంటంటే నేను తీసుకున్నాను ఆ పోస్ట్. వెళ్ళినప్పుడల్లా కొంచెం చిన్నగా ఇట్లా చేస్తూ ఉంటాను. ఇదివరకు ఇల్లు సర్ది పెట్టేదాన్ని, డస్టింగ్ చేసేదాన్ని, ఇప్పుడు అసలు అది కూడా చేయటం లేదు. ఒకట్లేండి కవర్ చేయాలి కదా, నేను వెళ్ళి అక్కడ ఫంక్షన్స్కి తిరగటమో లేకపోతే 1-2 రోజులు మా ఇంట్లో ఉండేసి మళ్ళీ వేరే ఊరు వెళ్ళటం ఇట్లా జరుగుతూ ఉంది. నేను ఇంట్లో సరిగ్గా ఉండట్లా, లేదంటే అమ్మకు మాత్రం వంటలో హెల్ప్ చేయకపోయినా ఇల్లు క్లీన్గా ఉంటాం అంటే నాకు ఇష్టం కాబట్టి క్లీనింగ్ అయితే తను చెప్పకుండానే అడగకుండానే చేసేసేదాన్ని. మార్నింగ్ గారెలు వేసిందనమాట. ఇది వచ్చేసరికి భోగి రోజు కదా, ఆ రోజే పెద్దలకు పెడతారు. ఆ రోజు ఎటు పెట్టాలి కదా మా డాడీకి, అందుకని చెప్పి అమ్మ గారెలు కూడా చేసింది. ఇంకా పొంగల్ అంటే మేము సంక్రాంతికి చేసుకుంటాము. పొలం నుంచి కొత్త బియ్యం వచ్చినట్లయితే
చక్కగా కొత్త బియ్యంతోనే పెట్టుకుంటాము. ఐ థింక్ ఈ ఇయర్ ఇవ్వలేదు అనుకుంటా వాళ్ళు, లేకపోతే వరి వేయలేదు, ఐ డోంట్ నో. సో అందుకని చెప్పి కొత్త బియ్యం అయితే లేవు. అమ్మ వేసేసి అక్కడ పెట్టింది, నేనేమో తీసుకెళ్ళి మా హస్బెండ్కి ఇస్తున్నాను. తనకి ఆ రోజు వర్క్ ఉంది. మామూలుగా అయితే ఆఫీస్కి వెళ్తున్నారు కదా, సో వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిట్ తీసుకున్నారనమాట. అందుకని ఇంట్లోంచి పని చేసుకుంటూ హ్యాపీగా ఆ 1 వీక్ విజయవాడలో, హైదరాబాద్లో అట్లా టైం స్పెండ్ చేశారు. లేదు అని అంటే ఈ సంక్రాంతి కూడా మా హస్బెండ్ వచ్చేవారు కాదు. పాపం ఎవ్రీ ఇయర్ ఇట్లాగే అవుతుందండి తనకి. సంక్రాంతికి, దీపావళికి నువ్వుల నూనెతో స్నానం చేస్తారు కదా, అందుకని మా హస్బెండ్కి, సిద్ధుకి ఇద్దరు కూడా ఆయిల్ బాత్ ఇచ్చేసాను. తలకి చెవులకి చక్కగా నూనె పట్టించేసా. కుంకుడుకాయలు అండ్ సున్నిపిండి అనమాట. నో ఎక్సెప్షన్. ఇంకా ఆ రోజైతే సిద్ధు బాగా ఏడ్చాడు కూడా. ఇంకా నా మీద అలిగాడు యాక్చువల్లీ. పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మా డాడీకి కూడా మేము చేయాల్సినవన్నీ చేసాము. అందరూ పెద్దల్ని ఆ రోజు తలుచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ కొంతమంది భోగి రోజు చేస్తారు, కొంతమంది ఏమో కనుమ రోజు తలుచుకుంటారు. అది ఎవరి సాంప్రదాయం ప్రకారం, ఎవరి కన్వీనియన్స్ ప్రకారం అట్లా చేస్తూ ఉంటారు కదా. అమ్మ వాళ్ళైతే భోగి రోజే చేసేసారు. పెద్దమ్మేమో పెద్దనాన్నగారికి అటు పెట్టేసింది, అండ్ అన్నయ్య వాళ్ళు కూడా చేసుకున్నారు. ఇంకా మా తాతగారు వాళ్ళని, మన చుట్టాలందరూ ఉంటారు కదా, ఎవరైతే ఇంకా లేరో వాళ్ళందరినీ తలుచుకొని చక్కగా ఫస్ట్ వాళ్ళ భోజనం పెట్టి, ఆ తర్వాత ఇంకా మనం కూడా హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి భోజనం చేయొచ్చు. పులగము, కలగూర చేశారు ఆ రోజు. పులగం అన్నంలో నెయ్యి, బెల్లం వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎంత ఎంజాయ్ చేస్తా అంటే మళ్ళీ వేరే రోజు అలా స్పెషల్గా చేసుకొని తింటే ఆ టేస్టే రాదు. ఓన్లీ భోగి రోజే దాని రియల్ టేస్ట్ తెలుస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు లంచ్ అయిన తర్వాత అమ్మ వాళ్ళు మేము అందరం కలిసి చెక్కలు చేసుకుంటున్నాము. చెక్కలు అండ్ కారపూస చేస్తున్నారు. నేను ఇప్పుడు అవి చూపిస్తాను మీకు. ఈ ఫ్లవర్స్ చూపిస్తాను, ఎంత బాగున్నాయో. వీటిని నైట్ క్వీన్ అంటారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వీటికి చిన్న వైట్ ఫ్లవర్స్ వస్తాయి ఈవినింగ్ టైంలో, అవి ఇంకా రాలేదు. మొగ్గలు కూడా లేవు, ఇప్పుడే వస్తున్నాయి చిన్న చిన్నవి. ఇది రాధా మనోహరం, బాగా పెరుగుతుంది. లాస్ట్ టైం నేను దీపావళికి వచ్చినప్పుడు పెట్టాను కదా, చక్కగా పెద్దదైంది. చిక్కుడు పాదు పైకంతా పెట్టించేశారు, పైకి అల్లిచ్చారు. మా హస్బెండ్ ఇప్పుడే అల్లం తీసుకొని వస్తున్నారండి చెక్కల కోసం అని. అది మళ్ళీ వాడేది లేదు కదా, అపార్ట్మెంట్ తినేసేస్తుందని మళ్ళీ వేసారు. ఫస్ట్ కారపూస చేస్తున్నారు. ప్రతిసారి కూడా కారపూస శనగపిండి, బియ్యపిండి కాంబినేషన్లో చేస్తూ ఉంటాము. ఈసారి వదిన ఏం చేసిందంటే పుట్నాల పప్పుని గ్రైండ్ చేసి, లైక్ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి అందులో బియ్యపిండి కలిపేసి చక్రాలు చేసింది. మేము కారపూస అంటాము, చక్రాలు అంటాము. అంటే ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నా అండి, వీటిని మురుకులు అని కూడా పిలుస్తారు. ఇది వచ్చేసరికి రేషియో మన ఇష్టం వచ్చినంత ఎంతో కొంత తీసుకోవచ్చు. శనగపిండి ఒక పావు తీసుకుంటే 3 వంతులు బియ్యపిండి తీసుకోవచ్చు, లేదా 3 వంతులు శనగపిండి 1 వంతు బియ్యపిండి, అది ఇంకా మన టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా అయిపోతాయి. ఇందులో కొద్దిగా వాము, ఉప్పు, కారం వేస్తాము. ఇంకా ఎటువంటి బేకింగ్ సోడా అట్లాంటిది ఏది కూడా వేయట్లేదు. కాకపోతే మంచి టేస్ట్ కోసం, గుల్ల రావడం, తర్వాత కరకరలాడటం కోసం అని చెప్పి వెన్నపూస యాడ్ చేస్తున్నారు. వెన్నపూస యాడ్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది, కరకరలాడతాయి అన్నమాట. ప్రతిసారి కారపూస అచ్చుతోనే ఇది తయారు చేస్తూ ఉంటాము. ఈసారి కొద్దిగా వెరైటీగా రిబ్బన్ పకోడా అచ్చుతోటి చేసామన్నమాట. టేస్ట్లో డిఫరెన్స్ ఉండదండి, జస్ట్ ఆ షేప్లో ఉంటుంది. అండ్ ఇవి లావు రావడం వలన ఆ క్రిస్పీనెస్లో కొద్దిగా తేడా అయితే ఉంటాయి. ఏదైనా పిండి వంట చేసిన తర్వాత ఫస్ట్ దేవుడికి పెట్టడం అనేది ఒక చిన్న అలవాటుగా ఉంటుందన్నమాట. చాలామంది చేస్తూ ఉంటారు ఇట్లాగా. ఈ మధ్యకాలంలో నేనైతే మర్చిపోయాను, అమ్మ వాళ్ళు కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు. కానీ ఇట్లా పండగలప్పుడు కొంచెం ఎక్కువ చేసుకుంటాం కదా, ఖచ్చితంగా దేవుడికి పెడతాము. చక్రాలు చేయటము ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 1-2 వాయిలు ఉన్నాయి అని అన్నప్పుడు అమ్మ ఏం చేసిందంటే చెక్కల పిండి రెడీ చేసేస్తుంది. అదైన వెంటనే ఇంకా కళాయి వేడిగా ఉంటుంది కదా, చెక్కలు కూడా చేసేయచ్చు. కాకపోతే నేనేమన్నానంటే కారపూసలో వాము ఉంటాయి కదా, ఫస్ట్ చెక్కలు చేసేసి అది చేద్దామని అన్నాను.
అమ్మ వాళ్ళు అన్నారు చెక్కలు లేట్ అవుతాయి, మళ్ళీ కారపూస చేయాలంటే అంత ఇంట్రెస్ట్ రాదు, ముందు చేసేద్దాంలే, ఏముంది మనమే కదా తినేదని అన్నారు. అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ కారపూస చేసి ఆ తర్వాత చెక్కల పిండి అది రెడీ చేస్తున్నాము. ఇది షార్ట్ కూడా పోస్ట్ చేశానండి, మీలో చాలామంది చూసారు కదా. నాకైతే పర్సనల్లీ సగ్గుబియ్యం చెక్కలు అంటే చాలా ఇష్టము. పెసరపప్పు వేస్ట్ చేస్తారు, శనగపప్పు వేస్ట్ చేస్తారు. సో అలా రకరకాల వేరియేషన్స్, కాంబినేషన్స్ ప్రాంతాల వారిగా అని మనకి ఏది అలవాటు ఉంటే అది చేసుకుంటాం కదా. మా అమ్మమ్మ అయితే సగ్గుబియ్యం చెక్కలు చాలా బాగా చేస్తుంది. ఎంత క్రిస్పీగా వస్తాయో ఆవిడ చేస్తే. నేను ఇంతకుముందు చాలాసార్లు ట్రై చేశాను కానీ నాకు కొద్దిగా గట్టిగా వచ్చాయి. అంటే తినేటప్పుడు కట్టుకొచ్చినాయి అని అంటారు కదా, ఒక విధంగా గట్టిగా అనిపించాయి. బట్ స్టిల్ నేనైతే ట్రై చేస్తూనే ఉంటాను. ఈసారి ఏమైంది, పెసరపప్పు సగ్గుబియ్యం మేము నానబెట్టడం మర్చిపోయాం. అసలు చెక్కలు చేయాలని ముందు రోజు నుంచి ప్లాన్ ఉంది, ఆ రెండు నానబెట్టడం మర్చిపోయాం. ఎప్పుడో జస్ట్ చేసే 2 hours ముందేమో నానబెట్టినట్లున్నారు. మరి సగ్గుబియ్యం నానక అవి గట్టిగా వచ్చాయేమో తెలియదు కానీ కొంచెం సగ్గుబియ్యం చెక్కలు అయితే గట్టిగా అనిపించాయి. సో అవి గట్టిగా ఎందుకు వచ్చాయి, మీకు ఏదన్నా రీజన్ తెలిస్తే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం మేము చేసుకునేటప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చెక్కలు చేయడానికి పూరీ ప్రెస్ ఉంటుంది కదా, అదొకటి వాడాము. అండ్ అమ్మేమో ఒక చిన్న పప్పు గుత్తి లాంటిది తీసుకొచ్చింది. వాళ్ళు మొన్న యాత్రలు వెళ్ళారు, అక్కడ తెచ్చిందనమాట. సో దాంతో అమ్మ చేసేస్తుంది. అయితే మన వ్యూవరు షార్ట్ చూసి అంటున్నారు, పూరీ ప్రెస్కి 2 sides కూడా మీరు కవర్ కట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్తో దాన్ని సెక్యూర్ చేసినట్టయితే అసలు ఇంకా కవర్ని కదిలించాల్సిన పని ఉండదు, చాలా ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు అన్నారు. అవి చెక్కలకే కాదు కదా, పూరి కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఆ టిప్ షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను ఫస్ట్ టైం అనమాట ఇక్కడ కళాయి దగ్గర కూర్చున్నాను. ఎప్పుడు కూడా వేయటము అంటే చక్రాలు తిప్పటము లేదంటే ఏదన్నా చిన్న చిన్న వేయాలంటే వేస్తా, కానీ కూర్చొని ఫ్రై చేయడం అయితే అసలు చేయలే. కానీ నేను మా వదిన మాట్లాడుకుంటా అనుకున్నాం, ఫ్యూచర్లో మనమే చేసుకోవాలి కదా, నెమ్మదిగా నేర్చుకుందాము. అందుకని నేనైతే కూర్చొని చేస్తూ ఉన్నా. సరే చెయ్యక అలా కూర్చొని చేస్తుంటే మా హస్బెండ్ ఏమో పుష్ప 2 tickets బుక్ చేశారు నాకు తనకి. ఇంక వెళ్దాం పద, అసలు నాకు బోర్ కొడుతుంది అని అంటే మధ్యలో ఆపేసి ఇంకా మూవీకి వెళ్ళాము. మేము మూవీ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయింది. అప్పటికే అమ్మను వదిన కలిసి ముగ్గు వేసేసారు. అమ్మ గీతల ముగ్గులు చాలా బాగా వేస్తుంది, అదే గదులు ముగ్గులు అని అంటారు కదా, చాలా బాగా వేస్తుంది అనమాట. అసలు ఇది యాక్చువల్గా గొట్టంతో వేశారండి. మామూలుగా అయితే అమ్మకు అసలు చేతితో అలవాటు, ఇప్పుడు పెద్ద వయసు వచ్చింది కదా, ఇంకా అంతసేపు స్పెండ్ చేసి చేతితో వేసే ఓపిక అయితే లేదు. గొట్టం యూజ్ చేసి వేశారనమాట. వదినేమో చక్కగా ఇట్లా ఫ్లవర్స్, బర్డ్స్ అన్నీ అట్లా వేసేసి తన కలర్స్ వేస్తూ ఉంది. లాస్ట్ ఒక 5-10 minutes అట్లా వెళ్ళి హెల్ప్ చేశాను. వాళ్ళిద్దరే కదా వేస్తుంది. పెద్దమ్మేమో అప్పటికే చాలా టైర్డ్ అయిపోయింది, ఇంకా తను నిద్రపోతూ ఉంది. సో ఇదండి వాళ్ళ వీడియో. రేపటి వీడియోలోనేమో ఇంకా సంక్రాంతి కంటిన్యూషన్ అండ్ అత్తగారు దగ్గర ఎలా స్పెండ్ చేశాను అనేది ఆ వీడియోస్ వస్తాయి. సో టోటల్గా ఈ సంక్రాంతికి అయితే నేను 2 videos మాత్రమే నేను చేయగలుగుతున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.